హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న యంగ్ ఫార్మర్ ఏటీఆర్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను బేబీ కాఫ్కి గడ్డి ఎలాగ అలవాటు చేసుకోవాలి, గడ్డి తినడం ఎలాగ అలవాటు చేసుకోవాలనేది వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఇక్కడ చూడండి, నేనైతే ఇప్పుడు పశువులు పాకుండేది కదా, అది గోడ కట్టడం వల్ల తీసేసాము. ఇప్పుడు పశువుల కోసం ఈ షెడ్ అనేది వేశాను. అది మామూలు కర్రలతో కట్టానండి. మనం లేగదూడకి లైట్గా ఎండ తగలాలండి. ఉదయం పూట ఒక 1 అవర్ అయినా సరే లైట్గా ఫస్ట్ ఎండ అలా తగలాలి, తర్వాత నీడ అనేది ఉండాలి. గాలి వెలుతురు సక్రమంగా తగిలే ప్రాంతంలోనే, శుభ్రమైన ప్రాంతంలోనే మనం లేగదూడను కట్టేయాలి. కట్టేసిన తర్వాత మనకి ఒక 15 రోజులు నిండిన దగ్గర నుంచి దాని దగ్గర చిన్న చిన్న మెత్తగా ఉండే చిన్న చిన్న గడ్డి పరకలు తెచ్చి దానికి అందుబాటులో ఉంచుతూ ఉండాలి. అది ఏం చేస్తుందంటే ఒక 2-3 రోజులు దాన్ని టచ్ చేయకపోయినా ఆ తర్వాత ఎప్పుడో ఒకప్పుడు దానికి ఓసారిని కలగా 4 తెలగలుగా అందుకుంటూ ఉంటుంది అనమాట. అందుకుంటూ అలాగా ఒక వారం రోజుల్లో ఒక్కొక్క బరక నవ్వడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత ఒక 25 డేస్ వచ్చేటప్పటికి గడ్డి బరకలు అనేది ఖచ్చితంగా నవ్వులేస్తుందండి, నవ్వులు మింగేస్తుంది. అలా నేర్చుకుంటుంది. ఇక్కడ చూశారు కదా, మా బేబీ కాఫ్ హెల్తీగా అయితే ఉందండి. నేను పాలు అనేది సక్రమంగా ఉంచుతున్నాను. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే పాలు ఆశపడతారండి, బేబీకి అయితే ఉంచరు, బేబీ కాఫ్కి ఉంచడం మానేసి మొత్తం పాలు తీసేస్తారు. దానికి ఏదో ఉంచామన్న పేరుకి ఒక 1/2 లీటర్ 1/2 లీటర్ ఉంచుతూ ఉంటారు. అలా కాదండి, కనీసం ఒక 3 పావులండి, పూటకి 3 పావులు అనేది కనీసం అయితే ఉంచాలి. ఆ బేబీ కాఫ్ పెద్ద సైజు పుట్టింది అనుకోండి, కొంచెం పాలు ఎక్కువ ఉంచుతూ ఉండాలి. అలాగే మనకి ఈయన ఒక 10 రోజుల నుంచి ఒక 12 రోజుల లోపే మీకు డీవార్మింగ్ అనేది ఇస్తూ ఉంటే లోపల ఏమైనా వామ్స్ ఉంటే క్లియర్ అయిపోయి ఇంకా గడ్డి అనేది త్వరగా తినడం మొదలవుతుంది. ఇది కాడ అండి. ఈ కాడ కొంచెం మెత్తగా అయితే ఉంటుంది. స్టార్టింగ్లో ఈ కాడ ఇవ్వాలి. అది అప్పుడప్పుడు నవ్వులుతుంటూ ఉంటాం చూసి అప్పుడు మనకి మన నేపియర్ రకాలు ఏమైనా ఉంటే వాటిని కూడా లేతే చిగురు తీసుకొచ్చి ఇలా వేలాడదీసినట్టయితే అది కింద మట్టిలో పొరిపేసుకోకుండా, మట్టి తొక్కేయకుండా కాళ్ళతో అది ఇలాగ నుంచున్నప్పుడు ఇలాగ అందుకొని అలాగా చివర్లు కొరుక్కొని తింటూ అలవాటు చేసుకుంటుంది అనమాట గడ్డి తినడం. తల్లిపాలు సమృద్ధిగా తాగినప్పుడు మాత్రమే అది త్వరగా గడ్డి మేత అనేది అలవాటు పడుతుందండి లేగదూడ ఎప్పుడూను. చాలామంది అది మట్టి తినేస్తుందని చెప్పేసి మూతిబుట్టు తగిలించేసి వదిలేస్తారండి. అలా వదిలేయడం వల్ల అది గడ్డి తినాలనుకున్నా కానీ తినలేదనమాట. త్వరగా గడ్డి అలవాటు పడదు. ఒకవేళ మట్టి నాకడానికి ట్రై చేస్తే ఆ మట్టి ఉన్న దగ్గర కొంచెం గడ్డిలా కప్పేస్తే ఎండుగడ్డి అది కిందనే ఆ మూతి అనేది నాకంట అయితే ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.